సైలెన్స్. చాలా సందర్భాల్లో ఈ సైలెన్సే సమాధానం చెప్తోంది. సైలెన్స్ కొన్నిసార్లు మాట్లాడుతోంది, కొన్ని ప్రశ్నలు అయితే మన ముందు ఉంచుతుంది. ఇప్పుడు మెగా మౌనం వెనక చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్స్కి మధ్య మాటల యుద్ధం అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దీనికి సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి ఎవరు కూడా స్పందించి ఖండించిన దాఖలాలు లేవు. పుష్ప వివాదం అయితే చాలా చాలా తారాస్థాయికి వెళ్ళింది. సంధ్యా థియేటర్ స్టాంపేడ్ ఘటన తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత పుష్ప గురించి ఎక్కడ చూసినా చర్చ, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వార్తలే ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి. సంధ్యా థియేటర్ స్టాంపేడ్ ఘటనలో జరిగినటువంటి విషాదం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం పైన, ఇటు పుష్ప టీం పైన ఉంది. ఈ అంశాన్ని పక్కన పెడితే ఈ సినిమా చుట్టూ, అల్లు అర్జున్ చుట్టూ వివాదాలైతే నడుస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్కు అండగా చిరంజీవి ఉంటాడు అంటూ ప్రచారం జరిగింది. ఒక్క సందర్భంలో తప్ప మరే సందర్భంలోనూ తనంతట తాను వచ్చి బేషరతుగా ఈ పుష్ప టీంకి కానీ లేదా అల్లు అర్జున్కి కానీ సపోర్టుగా ఉండినట్టయితే మెగాస్టార్ వ్యవహార శైలిలో అయితే కనిపించలేదు. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చో మనం చూద్దాం. రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో కూడా చిరంజీవి రాలేదు. వ్యక్తిగత కారణాలని చెప్తున్నప్పటికీ కూడా దీని వెనక ఏదో కారణం ఉంది అనే చర్చ అయితే జరుగుతోంది. ఇక్కడ మనం చూస్తే గత ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ అయితే వెళ్ళారు. ఆ సందర్భంగా తండ్రి వద్దు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినట్లుగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు సన్నిహితులు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు అల్లు అరవింద్. కానీ కొడుకు అక్కడ, తండ్రి ఇక్కడ. అప్పుడే అర్థమై ఉంటుంది మెగా కాంపౌండ్కి అలాగే చిరంజీవి గారికి అల్లు అర్జున్ ఏదనుకుంటే అది చేస్తాడు తప్ప తండ్రి మాట కూడా కొన్ని సందర్భాల్లో వినడు, మాట ఇస్తే నిలబడతాడు అనే ఒక ధోరణి కనిపించింది. అయితే తను ఎదుగుదలకు సంబంధించి కానీ, తనకు సంబంధించినటువంటి పర్సనల్ మ్యాటర్లో కానీ జోక్యం చేసుకోకూడదని మెగా ఫ్యామిలీ భావించినట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి వివాదాల్లో కూడా ఎలాంటి వేలు పెట్టకూడదని చిరంజీవి ముందుగానే డిసిషన్ తీసుకుని కేవలం సురేఖ గారి గురించే ఆమెతో కలిసి వెళ్ళి అల్లు అర్జున్ని కలిసి పరామర్శించినట్లుగా కూడా ఫిలిం నగర్లో టాక్ అయితే వినిపిస్తుంది. త్వరలో గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. కేవలం పుష్ప వివాదం అలాగే అల్లు అర్జున్ యాటిట్యూడ్ వల్లే రేవంత్ రెడ్డి హర్ట్ అయి టికెట్ రేట్లు పెంచకుండా అలాగే బెనిఫిట్ షోలు ఉండకుండా నిర్ణయాన్ని తీసుకున్నారనే భావన అయితే చిరంజీవిలోనూ అలాగే మెగా కాంపౌండ్లోనూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే చిరంజీవి డుమ్మా కొట్టారు రేవంత్ రెడ్డితో మీటింగ్కి సంబంధించి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా పరిష్కారం దిశగా అయితే గవర్నమెంట్ ఆలోచించట్లేదు అనే ఒక సంకేతం కూడా మెగాస్టార్ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా తను వచ్చినా కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కానీ రేవంత్ సర్కార్ అనుమతించదు అనే ఒక సమాచారం కూడా ఉండి ఉండొచ్చు. మొత్తానికైతే ఈ వివాదానికి బన్నీకి అయితే మెగాస్టార్ దూరంగా ఉంటూ మౌనాన్ని అయితే వహిస్తూ వస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే త్వరలోనే మొత్తం తన పర్సనల్ పనులన్నీ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు స్పెషల్గా రేవంత్ రెడ్డిని కలిసి మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పి సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కార దిశగా అయితే ముందుకు సాగాలని కోరనున్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది.